ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నావు? నల్లగట్ల సోమదాసు. ఓకే, అంటే ఏంటి అభిమానం ఆయన మీద? అభిమానం అంటే మా ఫ్యాన్ గుర్తు అన్ని మాకు సహాయం చేశారు, మాకు ఆదర్శంగా నిలబడ్డారు. దాని వల్ల మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నావు? పైన ఎవరు వస్తారు? సీఎం గా జగన్ గారు వస్తారు. జై జగన్. జగన్ గారు జగనే. ఏంటి అంత అభిమానం జగన్ గారు అంటే? జగన్ గారు మా కొడుకు. మా కొడుకు మమ్మల్ని దిద్దుకొస్తున్నాడు. మాకెవరు రూపాయి జగన్ అన్న ఇచ్చాడు. అది జగన్ గారు అంటే అభిమానం. మా ఇంట్లో మనిషి అసలు తెల్లారిని కానీ పొద్దుకు మేము పండుకోబోయారు జగన్నే చూస్తున్నాం టీవీలో. నమస్తే. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా సోమదాస్ గారు. సోమదాస్ గారు అంటే అభిమానమా? వ్యక్తిగానే జగన్ గారిని చూసా? జగన్ గారిని చూసి అభిమానం. జగన్ గారిని చూసి అభిమానం. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఎంపీగా నాని గారు. నాని గారు వస్తారు. సరే అమ్మా. సరే అమ్మా, నమస్తే అమ్మా. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? సోమదాస్ గారు వస్తారు. సోమదాస్ గారు వస్తారు అనుకుంటారా? అంటే ఏంటి వ్యక్తిగా అభిమానమా లేకపోతే పార్టీని చూసా? లేదు, వ్యక్తిని నమ్మాను. ఈయనంటే అభిమానం. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నావు? నాని గారు వస్తారు. నాని గారు వస్తారు అనుకుంటున్నావా? పైన జగన్మోహన్ రెడ్డి గారా? అవును సార్, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మొత్తానికి లైవ్ కాదు, నేను చెప్తున్నాను, జగన్ అన్నే వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే అంటే ఆయన మీద అభిమానం. ఓకే, ఆయన గురించి ఆయన చూసి అందరికి వేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎమ్మెల్యే అంటే పాతదే ఈ వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. నాని గారు అదే ఉంటేనే అది ఇది ఒకటి ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇది వేరే అది వేరే అయితే మళ్ళీ తేడా వస్తుంది. అదండి. అన్నా మీరు ఎమ్మెల్యే సోమదాస్ వస్తే బాగుంటుంది. వైసీపీ ఏం జగన్ గారు అంటే ముఖ్యమంత్రి కదా, ఆయన మీద అభిమానం. అన్ని అంటే సంక్షేమాలు వాళ్ళే అభిమానం కదా. అది ఓకేలే, అంటే ముఖ్యమంత్రి అయినా కొన్ని అందితేనే అభిమానిస్తాం కదా. అన్ని అందే మీకు? అమ్మఒడి, పెన్షన్ అన్ని వస్తున్నాయి. మా అబ్బాయికి వస్తాయి. మీ అబ్బాయికి వస్తున్నాయి. ఓకే అమ్మా, పెట్టేస్తావు చెప్పు. నేను వైఎస్ఆర్ స్వామిదాస్ గారికి. జగన్ గారి మీద అభిమానమా ఈయన మీద అభిమానం? జగన్ మీద. జగన్ మీద అభిమానం చూసి చేస్తావు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటావు? ఎంపీ నాని వస్తారు. నాని గారు వస్తారు. ఓకే అన్న, నమస్తే అన్న. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నల్లగడ్డ సోమదాస్ గారు. ఏంటి వైసీపీ మీద అభిమానం లేకపోతే వైసీపీ మీద అభిమానం లేకపోతే ఆయన మీద అభిమానం? రెండు వాళ్ళు. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? నాని గారే. చిన్ని గారి పరిస్థితి ఏంటంటారు మరి? చెప్పలేమండి మనం. నాని గారికి ఎక్కువ మెజార్టీ. పైన ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి? ఒక 90 దాకా వచ్చింది. 90 సీట్ల దాకా. గవర్నమెంట్ స్థాపిస్తాడు అనుకుంటారా లేకపోతే కష్టమా? గవర్నమెంట్ వస్తుందండి. గవర్నమెంట్ సీట్లతో ఒక 2-3 సీట్లైనా గవర్నమెంట్ వస్తుంది. నమస్తే అన్న. నమస్తే సార్. ఈసారి తిరువురు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఆయన గారు వచ్చాక మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు పెట్టారు. అవన్నీ నాకు ఆటోకి 10,000 పడుతున్నాయండి. మా అబ్బాయికి బీటెక్ వసతి దీవెన, విద్యా దీవెన పడ్డాయండి 4 సంవత్సరాలు. ఇలా నేను ఒక్కడే నాకు వచ్చేసరికి సంవత్సరానికి వచ్చేసరికి 70-80 వేలు. నాకు 5 సంవత్సరాల ముందు 3-4 లక్షలు వచ్చినాయండి మొత్తం మీద. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలనే ఆలోచనలో ఆయన గెలిస్తేనే బాగుంటుంది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పథకాలు ఇంకా మరిన్ని పెడతారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ సంక్షేమ పథకాలు కరోనాలో కూడా బాగా చేశాడండి. 2 సంవత్సరాలు డైరెక్ట్గా నేరుగా మనకి రైస్ రావటం కానీ, పెన్షన్ రావటం కానీ, వైద్యం కానీ అనేక రకాలుగా బాగా స్పందించారండి. వచ్చే బాబు గారిని ఎందుకు ఎన్నుకోకూడదు అనుకుంటున్నారు? బాబు గారు సంక్షేమ పథకాలు ముందు పెట్టలేదండి. ఆయన 14 సంవత్సరాలు పెట్టే కానీ ఇలాంటి పథకాలు ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు తప్ప బాబు గారు ఏ పథకం ఇవ్వలేదండి. లా అండ్ ఆర్డర్ అడ్మిషన్ బాగుంటుందిలే కానీ బాబు గారు బడుగు బలహీన వర్గాల మటుకి సంక్షేమ పథకాల మటుకు బాబు గారు పెట్టలేదండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే కొద్దిగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి కొద్దిగా ఇంకా అనేక సంక్షేమ పథకాలు పెట్టి మేము కొద్దిగా మాకు అభివృద్ధి పథంలో ఉంటే మాకు కొద్దిగా చేదోడుగా ధైర్యంగా ముందుకెళ్ళి ఏదో ఒక అభివృద్ధి చేసుకొని ముందుకెళ్దాం అనే ఆలోచనతో ఉన్నామండి. లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? లోకల్గా వేద్దామంటే సోమదాస్ గారికి వేద్దామండి. వైసీపీ. ఎందుకంటే సోమదాస్ గారు తెలుగుదేశం పార్టీ అయినా వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు.
వైసీపీలోకి వచ్చిండు. కానీ సోమదాస్ గారు వ్యక్తిగతంగా చాలా మంచివాడు, సౌమ్యుడు, చాలా పద్ధతి గలవాడు, చేసే శాస్త్రం లేకపోతే మెలకొని ఉంటాడు తప్ప ఒకటి కాని చేయడు. అలాంటి మనస్తత్వం ఉన్న సోమదాస్ గారికి వేద్దాం అనుకుంటున్నామండి. ఎంపీగా ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఎంపీగా కేసీఆర్ నాని గారు టాటా ట్రస్ట్ పెట్టి మా అబ్బాయికి చేయించామండి ట్రీట్మెంట్. అప్పటి నుంచి ఈ టాటా ట్రస్ట్ ద్వారా మాకు ఎంపీ గారికి నాకు బాగా మంచి వ్యక్తిత్వం ఉన్నాడు అని చెప్పేసి ఆలోచనతో నాన్నగారికి వేద్దామని ఆలోచన. ఖచ్చితంగా నాన్నగారే గెలుస్తారండి, అసలు దాంట్లో ఆలోచించే పనే లేదు. నాన్నగారే గెలుస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. సీట్లు తగ్గినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు ఈ పీరియడ్లో. అవును, తర్వాత చెప్పలేం కానీ ఇప్పుడులో మటుకు జగన్మోహన్ రెడ్డి గారే. మా పథకాలు బాగా వచ్చాయండి మాకు. నేను బీసీ వడ్డీరా కులస్తుండే, కానీ నాకు అన్ని పథకాలు వచ్చాయి. ప్రతి కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందారో ఆలోచించండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వస్తారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.